తెలంగాణలో రాజకీయాలు మరొకసారి రసవత్తరంగా మారబోతున్నాయి. ఎందుకంటే లోక్సభ ఎలక్షన్లు దగ్గర కాబోతున్నాయి. 8 స్థానాలను గెలుచుకున్న బీజేపీ తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో ఈసారి గట్టిగానే పాగా వేసేందుకు సిద్ధమవుతుంది. లోక్సభ ఎన్నికల ఎజెండాగా ఇప్పటికే లోక్సభ నియోజకవర్గాల ఇన్ఛార్జీలను కూడా ప్రకటించింది. వేగవంతంగా రాజకీయ పరిణామాలు అయితే మారిపోతున్నాయి. ఇప్పటికే దాదాపుగా 50% మంది అభ్యర్థులు ఖరారైనట్టుగా కిషన్ రెడ్డి అయితే ప్రకటిస్తున్నారు. మందకృష్ణ మాదిగకి టికెట్ కన్ఫర్మేట్గా కూడా చెప్తున్నారు. వాళ్ళలో మరీ ముఖ్యంగా బీసీలకే అత్యధిక సీట్లు ఇవ్వబోతున్నట్టుగా బీజేపీ ఇప్పటికే కొంత సంకేతాలు ఇచ్చింది. దీనికి సంబంధించి పూర్తి సమాచారాన్ని మా ప్రతినిధి భార్గవ్ లైవ్లో అందిస్తారు. భార్గవ్, ఏ విధంగా బీజేపీ స్ట్రాటజీ ఉండబోతుంది లోక్సభ ఎలక్షన్ సంబంధించి? ఎక్కువగా బీసీలనే ప్రాధాన్యత అంశంగా తీసుకోబోతున్నట్టు తెలుస్తుంది. వాళ్ళ ఎజెండా ఏ విధంగా ఉండబోతుందంటే ఏం చెప్తారు? ఎగ్జాక్ట్లీ. తెలంగాణ అసెంబ్లీ ఎన్నికలు ఆల్మోస్ట్ అయిపోయిన తర్వాత లోక్సభ ఎన్నికల వేడి మొదలైపోయింది. రాష్ట్ర వ్యాప్తంగా కూడా లోక్సభ ఎన్నికలకు సంబంధించి సన్నాహాలు అన్ని పార్టీలకు సంబంధించిన పార్టీలు కూడా ఇక్కడ రెడీగా ఉన్నాయి. ముఖ్యంగా బీజేపీ రాష్ట్ర కార్యాలయంలో సునీల్ బన్సల్, బండి సంజయ్, ధర్మపురి అరవింద్, ఈటల రాజేందర్, అదేవిధంగా డాక్టర్ లక్ష్మణ్, ఎవరైతే ముఖ్య కీలక నేతలు ఉన్నారో వాళ్ళందరూ కూడా విస్తృత స్థాయి సమావేశం జరిగింది. ఈ నేపథ్యంలో 8 మంది ఎమ్మెల్యేలు ఎవరైతే ఉన్నారో గెలిచిన 8 మంది ఎమ్మెల్యేలు అందరూ కూడా పార్లమెంట్ ఇన్ఛార్జీలుగా వీళ్ళని ప్రకటించిన నేపథ్యం కనిపిస్తా ఉంది. గతంలో బండి సంజయ్ రాష్ట్ర అధ్యక్షుడిగా ఉన్నప్పుడు పెద్ద ఎత్తున ఊపొచ్చిన నేపథ్యం కనిపించింది. ఒకనొక దశలో రాష్ట్రంలో బీజేపీ అధికారంలోకి వస్తుంది అనే సిచ్యువేషన్ కనిపిస్తా ఉంది. ఒక్కసారిగా మారిన సిచ్యువేషన్స్ తర్వాత రాష్ట్రంలో కొన్ని అనూహ్య పరిమాణాల వల్ల కిషన్ రెడ్డి అంటే రాష్ట్ర అధ్యక్షుడిగా ఉన్నటువంటి బండి సంజయ్ మార్పు జరగడం వల్ల కొత్త పగ్గాలు కిషన్ రెడ్డికి అప్పచెప్పడం వల్ల కొంత రాష్ట్రంలో సీట్లు అంటే 8 సీట్లకే పరిమితం కావడం జరిగింది. రాష్ట్ర నాయకుల్లో కూడా సంజయ్ ఉంటే ఖచ్చితంగా అసెంబ్లీ ఎన్నికల్లో 30 సీట్లకు పైగా సీట్లు గెలుచుకునే అవకాశం ఉంది. అధికారం వచ్చే దిశగా కూడా బీజేపీ ప్రయత్నాలు చేసే పరిస్థితి ఉండేదని కూడా చాలా మంది రాష్ట్ర నాయకులు చెప్తున్న పరిస్థితి. రాష్ట్ర అధ్యక్ష పదవి అంటే తప్పించిన తర్వాత సంజయ్ కూడా కొంత అసంతృప్తికి లోనైనట్టు కూడా తెలుస్తా ఉంది. అయితే ఎవరైతే 8 మంది ఎమ్మెల్యేలు గెలిచారో ఈ 8 మంది ఎమ్మెల్యేలను 17 లోక్సభ పార్లమెంట్ ఇన్ఛార్జీలుగా ప్రకటించిన సందర్భం మనకు కనిపిస్తా ఉంది. బీజేపీ రాష్ట్ర కార్యంలో ముఖ్యంగా సునీల్ బన్సల్, తరుణ్ చుక్, బండి సంజయ్, అదేవిధంగా డాక్టర్ లక్ష్మణ్, డికే అరుణ, ఈటల రాజేందర్, ధర్మపురి అరవింద్ వీళ్ళకి కీలక పదవులు కట్టబెట్టే దిశగా కూడా రాష్ట్ర అంటే కేంద్ర నాయకత్వం కూడా కమలం పెద్దలందరూ కూడా ఆలోచించారు. కీలక పదవులు కూడా కట్టబెట్టిన పరిస్థితి మనకు కనిపిస్తా ఉంది. బండి సంజయ్ కి కీలకంగా కిసాన్ మోర్చా ఇన్ఛార్జ్ గా ప్రకటించిన నేపథ్యం కనిపిస్తా ఉంది కమలం పెద్దలు. ముఖ్యంగా లోక్సభ ఎన్నికల్లో 17 పార్లమెంటు సీట్లకు ఖచ్చితంగా 12 పార్లమెంట్ సీట్లు ఖచ్చితంగా గెలవాల్సిందే అని గతంలో అమిత్ షా హైదరాబాద్ కు వచ్చినప్పుడు కూడా ఇదే ఏదైతే బీజేపీ రాష్ట్ర నాయకత్వానికి ఖచ్చితంగా సూచనలు చేసిన పరిస్థితి. 17 పార్లమెంటు స్థానానికి సంబంధించింది ఖచ్చితంగా 10 లోక్సభ పార్లమెంట్ స్థానాలు గెలవాల్సిందే అని కూడా అమిత్ షా ఆర్డర్స్ వేసినట్టు కూడా కనిపిస్తా ఉంది. సో ఏదైతే కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిన తర్వాత రాష్ట్రంలో కాంగ్రెస్ బీజేపీ మధ్య పోటీ ఉండబోతుందని కొంత రాజకీయ వర్గాల్లో కూడా చర్చ జరుగుతా ఉంది. ఈ నేపథ్యంలో కొంతమంది మాట్లాడుతున్న పరిస్థితి ఏంటంటే లోక్సభ ఎన్నికలు వేరు, అసెంబ్లీ ఎన్నికలు వేరు. అసెంబ్లీ ఎన్నికలకు వచ్చేసరికి రాష్ట్ర నాయకత్వం ఆ రాష్ట్రానికి సంబంధించిన అసెంబ్లీ అభ్యర్థులు వాళ్ళని చూసి ఓట్లేసే ఆ పరిస్థితి వేరు ఉంటుంది. లోక్సభకు వచ్చేసరికి కొంత బీజేపీకి ప్లస్ అయ్యే అవకాశం ఉంటుందని ఖచ్చితంగా కమలం పెద్దలు దీంట్లో పెద్ద ఎత్తున దీని మీద ఫోకస్ చేసినట్టుగా కూడా కనిపిస్తా ఉంది. 17 పార్లమెంటు స్థానాల్లో ఖచ్చితంగా 12 నుంచి 13 అంటే 15 లోపు ఖచ్చితంగా చెప్పండి. ఒక్కొక్క నియోజకవర్గం అంటే లోక్సభ నియోజకవర్గానికి సంబంధించి 3-4 అభ్యర్థులు పోటీ పడుతున్నట్టుగా కనిపిస్తుంది. మరోవైపు అసెంబ్లీ ఎన్నికల్లో చివరి వరకు నాన్చూడు ధోరణి ప్రదర్శించిన బీజేపీ ఈసారి ముందుగానే టికెట్లను ప్రకటించే అవకాశం ఉన్నట్టుగా కూడా కిషన్ రెడ్డి చెప్పిన పరిస్థితి కనిపిస్తుంది. అంటే వీళ్ళు అంటే ఆశావాహులు పెద్ద ఎత్తున ఉండడం, ఇప్పటికే సిట్టింగ్లు ఉండడం, మరోవైపు ఓటమి పాలైన వాళ్ళు కూడా ఉండడంతో వాళ్ళని ఏ విధంగా మణిగించే అవకాశం ఉంటుంది? వాళ్ళు నిజంగా ఎట్లా డీల్ చేయబోతున్నారు వాళ్ళని? ఎగ్జాక్ట్లీ. ఎందుకంటే గతంలో అసెంబ్లీ ఎన్నికల నేపథ్యంలో అసెంబ్లీ ఎన్నికలకు ముందుగా టికెట్లు కేటాయించకపోవడం ఒకటి మైనస్ అని చెప్పుకోవచ్చు. ఈసారి అలాంటి ఇబ్బంది కలగకుండా ఖచ్చితంగా అంటే కాంగ్రెస్ బీజేపీ ఒకే
టైం పరిధిలో కూడా వీళ్ళు ఆ టికెట్లు కేటాయించే అంటే టికెట్లు అనౌన్స్ చేసే పరిస్థితి కనిపిస్తా ఉంది. అధికార పార్టీ ఎలాంటి పనులు చేస్తుంది అంటే వాళ్ళు ఏ లైన్ లో వెళ్తున్నారు దానికంటే ముందుగా అడ్వాన్స్ గా బీజేపీ ప్రయత్నాలు చేసే పరిస్థితి అయితే కనిపిస్తా ఉంది. ఇప్పటికే కమలం పెద్దల నుంచి రాష్ట్ర కార్యాలయానికి పెద్ద ఎత్తున ఆర్డర్స్ వచ్చినాయి. ఖచ్చితంగా బీజేపీ సంబంధించిన ఏదైతే పార్లమెంట్ స్థానాలు ఉన్నానో దానికి సంబంధించిన 8 మంది గెలిచిన 8 మంది ఎమ్మెల్యేలను ఆ పార్లమెంట్ నియోజకవర్గాలకు సంబంధించిన ఇన్ఛార్జులుగా కూడా ప్రకటించడం జరిగింది. కీలక పదవులను కూడా కట్టబెట్టిన పరిస్థితి. అయితే అసెంబ్లీ అది పార్లమెంటు ఆ టికెట్ల విషయానికి వస్తే ఖచ్చితంగా ఎవరైతే గతంలో అసెంబ్లీ టికెట్లు ఆశించిన వాళ్ళు ఉన్నారో వాళ్ళు దక్కని వారు కూడా కొంతమందిని పార్లమెంట్ ఎన్నికల టికెట్ల పరిలోకి తీసుకునే ప్రయత్నం జరుగుతా ఉంది. ఎవరైతే అసెంబ్లీ టికెట్లు దక్కని వారు ఉంటారో వాళ్ళని కూడా తీసుకునే ప్రయత్నం జరుగుతా ఉందని కూడా సమాచారం. ముఖ్యంగా బీజేపీ కీలక నేతలు ఎవరైతే ఉన్నారో సిట్టింగ్ ఎంపీలు కావచ్చు, ఇటు ధర్మపురి అరవింద్ కావచ్చు, ఇటు బండి సంజయ్ కావచ్చు, కొంతమంది ఎవరైతే సిట్టింగ్ ఎంపీలు ఉన్నారో వాళ్ళు ఖచ్చితంగా కొంత చేంజెస్ అయ్యే అవకాశం అయితే మనకు కనిపిస్తా ఉంది. కాకపోతే కొన్ని మార్పులు చేర్పులు జరుగుతాయి. సిట్టింగ్ స్థానాలతో కాకుండా ఇంకా 10 సీట్లు గెలవాలనే అంశాల మీద కేంద్ర కమలం పెద్దలు ఫోకస్ పెట్టినట్టుగా కూడా కొంత సమాచారం ఉంది. మనం చూడాలి. పార్లమెంటు ఎన్నికలు ఆల్మోస్ట్ ఇంకా కొద్దిగా పెద్దగా టైం కూడా లేదు, దగ్గరలో ఉన్నాయి కాబట్టి కమలం పెద్దల నుంచి పెద్ద ఎత్తున ఆర్డర్స్ వచ్చిన నేపథ్యంలో గట్టిగా పనిచేసే అవకాశం ఉంది. కాబట్టి ముఖ్య కీలక నేతలందరినీ కూడా పార్లమెంట్ ఎన్నికల్లో బరిలోకి దించాలి. బండి సంజయ్ తో పాటు అరవింద్, ఈటల రాజేందర్ వీళ్ళందరినీ కూడా పెద్ద ఎత్తున పార్లమెంటులో పరిధిలో తిప్పాలని కీలక బాధ్యతలు కూడా ఇచ్చిన పరిస్థితి. పార్లమెంటు టికెట్లు కూడా మనకి తొందరగా అనౌన్స్ చేసే పరిస్థితి కూడా కనిపిస్తా ఉంది. నాకు తెలిసి ఇంకొక 10-15 రోజుల్లో ఈ పార్లమెంటు టికెట్లు కూడా అనౌన్స్ చేసే పద్ధతిలో బీజేపీ వ్యవహరిస్తుందని కూడా సమాచారం ఉంది. నరేష్, ఈటెల రాజేందర్ కానీ మరోవైపు కిషన్ రెడ్డి ఇట్లాంటి కొంచెం కీలకమైన నేతలు ఏ స్థానాల నుంచి పోటీ చేయబోతున్నారు, దానికి సంబంధించి అప్డేట్ చెప్పండి. ఎస్, ఈటల రాజేందర్ వచ్చేసి మెదక్ పార్లమెంట్ అడుగుతున్నాడు. మెదక్ పార్లమెంట్ నుంచి ఇటు దుబ్బాక మాజీ ఎమ్మెల్యే రఘునందన్ రావుతో పాటు ఈటల రాజేందర్ కూడా పార్లమెంటు వరంగల్ అంటే మెదక్ పార్లమెంట్ స్థానాన్ని ఆశిస్తున్నట్టు కూడా తెలుస్తా ఉంది. ఇటు ధర్మపురి అరవింద్ కోరుట్ల అంటే అక్కడి నుంచి కూడా ఆయన పోటీ చేసిన నేపథ్యం కనిపిస్తా ఉంది గత అసెంబ్లీ ఎన్నికల్లో. అయితే ధర్మపురి అరవింద్ నిజామాబాద్ నుంచే పోటీ చేయడానికి కూడా ఆయన సంతృప్తిగా ఉన్నారని కూడా తెలుస్తా ఉంది. మెదక్ పార్లమెంట్ వచ్చేసరికి మెదక్ పార్లమెంట్ కొంత ఆసక్తిగా ఉన్న పరిస్థితి నెలకొంది. ఎందుకంటే ఆ మెదక్ పార్లమెంట్ స్థానాన్ని ఈటల రాజేందర్ ఆశిస్తున్నాడు. ఇటు పోతే దుబ్బాక మాజీ ఎమ్మెల్యే రఘునందన్ రావు కూడా ఆశిస్తున్న పరిస్థితి. సో యథావిధిగా కిషన్ రెడ్డి గారు అదే పార్లమెంట్ స్థానాన్ని నుంచి కూడా ఆయన నిలబడే అవకాశం ఉంది. కాబట్టి సో 4 పార్లమెంట్ స్థానాల్లో ముఖ్యంగా కొంత అంటే 1-2 సీట్లు మార్పులు చేర్పులు జరిగే అవకాశం ఉంది. కాబట్టి కమలం పెద్దలు ఏం ఆలోచిస్తున్నారు, దాని మీద మార్పులు చేర్పులు ఏమైనా చేస్తారా లేదా అనే అంశాల గురించి ఇంకా పూర్తి డీటెయిల్స్ తెలియాల్సి ఉంది. ఆల్మోస్ట్ 10-15 రోజుల్లో క్లారిటీ రావాల్సిన అవసరం అయితే ఉంది. సో మెదక్ పార్లమెంటు ఇష్యూ వచ్చేసరికి కొంత ఈటల వర్సెస్ ఇటు రఘునందన్ రావు మధ్యలో చర్చలు జరుగుతూ ఉన్నాయి. ఎవరికి ఇస్తే ఆ మెదక్ పార్లమెంటు బీజేపీ కైవసం చేసుకుంటుందనే అంశాల గురించి చర్చలు జరుగుతూ ఉన్నాయి. ఈటల ఇటు రఘునందన్ రావు ఇద్దరు కూడా ఢిల్లీలో మంత్రాలు జరుగుతున్నారు, లాబింగ్ చేస్తున్నట్టు కూడా సమాచారం ఉంది. సో ఎవరు కట్టబెడతారు అనే అంశాల మీద అయితే మోస్ట్లీ మెదక్ పార్లమెంట్ నుంచి ఇటు రఘునందన్ రావు పోటీ చేస్తున్నాడని కూడా సమాచారం ఉంది. నరేష్, ఓకే, గడిచిన అసెంబ్లీ ఎన్నికల్లో సపోర్ట్ చేసిన మందకృష్ణ మాదిగకి ఈసారి పార్లమెంటు టికెట్ ఇచ్చే అవకాశాలు ఉన్నట్టుగా ఆయన కన్ఫర్మ్ అయినట్టుగా కూడా వార్తలు వస్తున్నాయి. మరోవైపు ఇంకొక 4 అంటే మొత్తంగా 5 పేర్లు కన్ఫర్మ్ అయిపోయాయి అన్నట్టుగా కూడా వార్తలు వచ్చినాయి. దానికి సంబంధించి ఏమైనా డీటెయిల్స్ ఉన్నాయా భార్గవ్? ఎస్, ఎగ్జాక్ట్లీ. గతంలో నరేంద్ర హైదరాబాద్ కి మోడీ వచ్చినప్పుడు కూడా ఎస్సీ వర్గీకరణ ఖచ్చితంగా చేస్తాము. ఈ నేపథ్యంలో మందకృష్ణ మాదిగని పిలిపించుకొని ఆయన మాట్లాడిన నేపథ్యం కనిపిస్తా ఉంది. అమిత్ షాతో కూడా పలుమార్లు మందకృష్ణ మాదిగ భేటీ అయ్యారు. హైదరాబాద్ వచ్చిన నేపథ్యంలో ఎస్సీ వర్గీకరణ ఖచ్చితంగా ఇంప్లిమెంట్ చేస్తాం మేము, సో మీ సపోర్ట్ కూడా మాకు కావాలి అని అమిత్ షా కావచ్చు ఇటు మోడీతో కూడా ఆయన కీలక భేటీలు నిర్వహించాడు. ఈ నేపథ్యంలో మందకృష్ణ మాదిగ పార్లమెంట్ స్థానానికి కూడా ఒక లైన్ క్లియర్ అయిందని చెప్పుకోవచ్చు. ఎందుకంటే ఎస్సీ సామాజిక వర్గానికి సంబంధించిన నాయకుడిగా మందకృష్ణ మాదిగ ఉన్నారు. కాబట్టి రాష్ట్రంలో ఉన్నటువంటి ఏ పార్లమెంట్ నియోజకవర్గంలోనైనా ఎస్సీ ఆ నియోజకవర్గానికి అంటే ఆ ఓటు బ్యాంక్ చాలా ఇంపార్టెంట్. కాబట్టి మందకృష్ణ మాదిగను బరిలోకి దింపే అవకాశం ఉంది. కాబట్టి అంటే ఆలోచన చేస్తున్నట్టు కూడా కమలం పెద్దలు ఆలోచిస్తున్నారని కూడా తెలుస్తా ఉంది. ఎస్టీ వర్గీకరణ ముఖ్యంగా
మందాకృష్ణ మాదికను బరిలోకి దింపి ఒకవేళ గెలిపించుకుంటే రాష్ట్రంలో ఎస్సీ వర్గీకరణ ఖచ్చితంగా సాధ్యమవుతుంది అనే సూచనలు అలాంటి సంకేతాలు కూడా రాష్ట్ర ప్రజలకు ఇవ్వబోతున్నారని కూడా కమలం పెద్దలు ప్లాన్ చేస్తున్నట్టు కూడా తెలుస్తా ఉంది నరేష్. 50% బీసీల వైపే ఉంటుంది ఈసారి టికెట్ల కేటాయింపు అన్నట్టుగా కూడా ఒక హింట్ ఇచ్చిన పరిస్థితి కనిపిస్తుంది. ఎందుకు ఆ దిశగా అంటే ఏంటి ఆ ప్లాన్ ఏంటి అంటే ఏం చెప్తారు? అంటే గతంలో బీసీ నేతగా ఉన్నటువంటి బండి సంజయ్ని రాష్ట్ర అధ్యక్షుడిగా ఉన్నాడు కాబట్టి ఆయనని రాష్ట్ర అధ్యక్ష పదవి నుంచి తప్పించడంతో రాష్ట్రంలో ఉన్న బీసీ నాయకులందరూ కూడా కొంత అసంతృప్తితో ఉన్న నేపథ్యం కనిపిస్తా ఉంది. ఎందుకంటే రాష్ట్రంలో సంజయ్ ఉన్నప్పుడు చాలా మార్పులు చేర్పులు జరిగినాయి. బీజేపీ చాలా పెద్ద ఎత్తున అంటే కీలకంగా పనిచేసింది. ఇటు సంజయ్ అరెస్ట్ కావచ్చు, కీలకంగా ఆయన ఎక్కడ చూసినా హాట్ కామెంట్స్ చేయడం కావచ్చు, గతంలో ఉన్నటువంటి కేసీఆర్ మాజీ ముఖ్యమంత్రిపై హాట్ గా మాట్లాడడం కావచ్చు, ఎక్కడ చూసినా కూడా రాష్ట్ర ముఖ్యమంత్రిని విమర్శించడం కావచ్చు, చాలా బలంగా ఉన్న నేపథ్యం కనిపిస్తా ఉంది. కాబట్టి ఈ బీసీ రాష్ట్ర అధ్యక్ష పదవి నుంచి తొలగించడం వల్ల రెడ్డి సామాజిక వర్గానికి సంబంధించిన కిషన్ రెడ్డిని తీసుకొచ్చి రాష్ట్ర అధ్యక్ష పదవిలో కూర్చోబెట్టిన తర్వాత బీసీ సమాజం అంతా కూడా కొంత అసంతృప్తిగా ఉంది. సో బీజేపీ బీసీలకు పెద్దపీట వేస్తా అని గతంలో కూడా చెప్పింది. బీసీ ముఖ్యమంత్రి ప్రకటన కూడా చేసింది. అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీని గెలిపిస్తే ఖచ్చితంగా బీసీ ముఖ్యమంత్రి తెలంగాణ రాష్ట్రానికి ముఖ్యమంత్రి అవ్వబోతున్నాడు అని కూడా సాక్షాత్తు మోడీ మాట్లాడిండు, ఇటు అమిత్ షా కూడా మాట్లాడిన పరిస్థితి నెలకొంది. కాబట్టి కాకపోతే అసెంబ్లీ ఎన్నికల్లో కొన్ని మార్పులు చేర్పులు జరగడం, కొన్ని పరిస్థితుల వల్ల కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చింది. ఈసారి లోక్సభ ఎన్నికల్లో ఖచ్చితంగా ఈ బీసీ ముఖ్యమంత్రి అనే నినాదం అయిపోయింది. ఈసారి ఎస్సీ వర్గీకరణ ముందుకు తెర మీదకి తీసుకొచ్చే అవకాశం ఉంది. కాబట్టి ఖచ్చితంగా రెడ్డి సామాజిక వర్గానికి సంబంధించిన నాయకుడు కిషన్ రెడ్డి ఆల్రెడీ కేంద్ర మంత్రి ఉన్నాడు, ఆల్రెడీ రాష్ట్ర అధ్యక్షుడిగా ఉన్నాడు. కాబట్టి సంజయ్ తరహా పనిచేసే నాయకులను ఎవరైతే బీసీ సంబంధించిన నాయకులు ఉంటారో బలమైన నేతలు, వాళ్ళని రంగంలోకి దింపి వాళ్ళని ముందు పెట్టి సో ఈ తతంగం అంతా కూడా నడిపించే అవకాశం ఉందని తెలుస్తా ఉంది. పార్లమెంటు స్థానాల్లో కూడా ఖచ్చితంగా బీసీ నాయకులకు పెద్దపీట వేసే అవకాశం కనిపిస్తా ఉందని కూడా సమాచారం ఉంది. మరి మనం చూడాలి ఎట్లా ఉండబోతుంది. బీజేపీ సిద్ధాంతాలు, ఈక్వేషన్స్ అవన్నీ వేరే ఉంటాయి కాబట్టి కమలం పెద్దలు ఆలోచిస్తున్నారు. దీని మీద పెద్ద ఎత్తున చర్చలు జరుగుతున్నాయి. ఖచ్చితంగా బీసీలకు పెద్దపీట వేసే అవకాశం ఉందని అయితే చెప్తున్న పరిస్థితి నెలకొన్నది నరేష్. దక్షిణ భారతదేశంలో బీజేపీకి అంత పట్టు ఉన్న రాష్ట్రాలు తక్కువని చెప్పుకోవాలి. పెద్దగా ఉత్తర భారతదేశంతో పోలిసి దక్షిణ భారతదేశంలో చాలా తక్కువ సంఖ్యలో వాళ్ళు సీట్లు గెలుపొందిన పరిస్థితి అయితే ఉంది. మరి ఈసారి తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉంది. ఈ అధికార కాంగ్రెస్ పార్టీని కాదని వీళ్ళు ఏ రకంగా ఎట్లాంటి హామీలు ఇచ్చి సీట్లని గెలుచుకునే అవకాశం ఉందంటున్నారు? ఎస్ ఎగ్జాక్ట్లీ. గతంతో పోల్చుకుంటే గతంలో బీఆర్ఎస్ ముఖ్యమంత్రి, బీఆర్ఎస్ ప్రభుత్వం అదంతా ప్రాంతీయ పార్టీ ఉండబట్టి కొంత ఇబ్బందికరమైన వాతావరణం నెలకొంది. కానీ ఇప్పుడు రెండు జాతీయ పార్టీలు బలంగా ఉన్నాయి. ఇటు కాంగ్రెస్, బీజేపీ రాష్ట్రంలో చాలా బలంగా ఉన్నాయి. ఒక సీటు నుంచి 8 సీట్లు, 8 అసెంబ్లీ స్థానాలు కైవసం చేసుకుంది కాబట్టి బీజేపీ. సో మోస్ట్లీ కాంగ్రెస్ వర్సెస్ బీజేపీగా ఉండబోతుంది. లోక్సభ ఎన్నికల్లో కూడా దాదాపు ఫైట్ కూడా ఈ రెండు జాతీయ పార్టీల మధ్యలో ఫైట్ ఉండబోతుందని కూడా రాజకీయ వర్గాల్లో పెద్ద ఎత్తున దుమారం రేపుతోంది. ఇటు కాంగ్రెస్ పార్టీ కూడా పెద్ద ఎత్తున ప్లాన్ ముందుకు తీసుకుపోతుంది. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డితో పాటు చాలా మంది మంత్రులు పార్లమెంట్ నియోజకవర్గాలకు ఇన్ఛార్జిగా ప్రకటించిన నేపథ్యం కనిపిస్తా ఉంది. బీజేపీ విషయానికి వస్తే ఖచ్చితంగా ఏదైతే అంటే అసెంబ్లీ ఎన్నికలు వేరు కాబట్టి, లోక్సభ ఎన్నికలు వేరు కాబట్టి, లోక్సభకు వచ్చేసరికి గతంలో కేసీఆర్ మీద ఆయన మీద వ్యతిరేకతతో ఓట్ అనేది డైవర్ట్ అయింది. కాకపోతే ఈసారి సిచ్యువేషన్ బీజేపీకి డైవర్ట్ అయ్యే అవకాశం ఉంది. కాంగ్రెస్ కు ఒకవేళ పడకపోయినప్పటికీ లోక్సభ ఎన్నికలకు వచ్చేసరికి వేరే ఉంటది కాబట్టి సో బీజేపీకి ఆల్టర్నేట్ గా వేసే అవకాశం ఉంది. కాబట్టి బీఆర్ఎస్ పని ఆల్మోస్ట్ క్లోజ్ అయినట్టు కూడా కొంత రాజకీయ వర్గాల్లో చర్చ జరుగుతూ ఉంది. కాబట్టి బీజేపీ వర్సెస్ కాంగ్రెస్ ఉండబోతుంది. అయితే ముఖ్యంగా నరేష్ ఇక్కడ హైదరాబాద్, రంగారెడ్డి, రాచకొండ, కంటోన్మెంట్, అర్బన్ ఈ పరిధిలో ఖచ్చితంగా బీజేపీ గెలిచే అవకాశాలు ఉన్నాయి. గ్రామ స్థాయిలో బీజేపీ అంత బలంగా లేదు కాబట్టి ఖచ్చితంగా కంటోన్మెంట్, అర్బన్ ఏరియాల్లో ఖచ్చితంగా హైదరాబాద్ ఏదైతే ప్రభావితం చేసే ఏరియాలు ఉంటాయో ఆ పార్లమెంట్కి సంబంధించిన పార్లమెంటు స్థానాల్లో ఖచ్చితంగా బీజేపీ గెలిచే అవకాశం ఉంది. ఇటు గ్రామ స్థాయిలో బీజేపీ బలంగా లేదు కాబట్టి మరి వాళ్ళు ఆల్టర్నేట్ ఆప్షన్ లేక ఒకవేళ బీజేపీకి ఓటేస్తే అది ప్లస్ అయ్యే అవకాశం ఉంది. కానీ ఇప్పుడున్న పరిస్థితుల్లో మాత్రం ఖచ్చితంగా కాంగ్రెస్ కి పోటీగా అయితే ఉండబోదు. కాంగ్రెస్ పైచేయి ఉండే అవకాశం అయితే లోక్సభలో కనిపిస్తూ ఉంది. తెలంగాణకు వచ్చేసరికి నరేష్. భార్గవ్, లోక్సభ ఎన్నికలకు ముందే రామ మందిర ప్రారంభోత్సవం నిర్వహించబోతున్నారు అయోధ్యలో. అది ప్లస్ అయ్యే అవకాశం ఉంటుందా బీజేపీ పార్టీకి? ఎగ్జాక్ట్లీ. ఎందుకంటే
రామ మందిర నిర్మాణము గతంలో కూడా చాలా మంది నాయకులు చెప్పారు, ఇది ఎప్పటి నుంచో కూడా జరుగుతున్న చర్చ. రామ మందిర నిర్మాణం ఈ ఈ ఈ చర్చ తెర మీదకి లోక్సభ ఎన్నికల ముందు తెర మీద తీసుకురావడం చాలా వాళ్ళకు ప్లస్ అయ్యే అవకాశం ఉంది. ఎందుకంటే ఆల్మోస్ట్ రాష్ట్రంలో చాలా మంది 80% పైగా హిందూ నేపథ్యం ఉన్నది, హిందువులు ఉన్నారు. గతంలో కూడా సంజయ్ పలుమార్లు చాలా సార్లు కూడా ఆయన ప్రస్తావించిండు, హిందూ ఓటు బ్యాంకు చాలా ఉంది. కాబట్టి రాష్ట్రంలో ఉన్నటువంటి పరిస్థితులు, ఇప్పుడున్నటువంటి పరిస్థితులు కొంత కాంగ్రెస్ కి మైనస్ అవుతుంది అని చెప్పుకోవచ్చు లోక్సభ ఎన్నికల్లో. ఎందుకంటే ఈ అయోధ్య రామ మందిరం కావచ్చు, ఇవన్నీ కూడా ముందుకు తీసుకొచ్చి ప్రయత్నాలు అయితే జరుగుతూ ఉన్నాయి. చూడాలి నరేష్ ఏం జరగబోతుందో అనేది, ఇంకా క్లారిటీ రావాల్సి ఉంది. మొత్తానికైతే ఒక 10-15 రోజుల్లో పార్లమెంట్ అభ్యర్థులు వీళ్ళు వెలువడే అవకాశం అయితే కనిపిస్తా ఉంది నరేష్. రైట్ థ్యాంక్స్ ఫర్ ద ఇన్పుట్స్ భార్గవ్. మొత్తానికి ఒక 10-15 రోజుల్లో పూర్తి స్థాయి లిస్ట్ను రెడీ చేయబోతున్నట్టుగా, అందరికంటే ముందే మనకి ఎలక్షన్ నోటిఫికేషన్ రిలీజ్ కంటే ముందే అభ్యర్థులను ప్రకటించే దిశగా బీజేపీ ముందడుగు వేస్తోంది. ఇప్పటికే 5 సీట్లు కన్ఫర్మ్ అయినట్టుగా తెలుస్తుంది. వీళ్ళలో అధికారికంగా మనకి మందకృష్ణ మాదిగ పేరైతే ఖచ్చితంగా కన్ఫర్మ్, ఆయనకి పార్లమెంటు టికెట్ వరంగల్ స్థానం నుంచి కన్ఫర్మ్ అయినట్టుగా కూడా మనకి సమాచారం. మరోవైపు సిట్టింగ్లు ఉన్నారు, ఎవరైతే కీలకమైన నేతలు ఉన్నారో ఈటెల రాజేందర్ కానీ, ధర్మపురి అరవింద్ కానీ, ఇట్లాంటి నేతలు కూడా ఖచ్చితంగా మాకు పార్లమెంటు టికెట్ ఇవ్వాల్సిందిగా కోరుతున్నారు. మరి వీళ్ళ కోరికలను అధిష్టానం ఏ రకంగా పరిగణలోకి తీసుకుంటుంది అనేది చూడాలి. మరోవైపు 50% బీసీలకే టికెట్లు కేటాయిస్తామని చెప్తున్నారు. ఎస్సీ వర్గీకరణ, బీసీ వర్గీకరణ ప్రధాన ఎజెండాగా ఉండబోతున్నట్టు తెలుస్తున్నారు. నేషనల్ పార్టీ ఇక్కడ దక్షిణ భారతదేశంలో తక్కువ ప్రాబల్యం కలిగిన బీజేపీ పార్టీ ఏ రకంగా ఎన్ని సీట్లను గెలుచుకోబోతుంది అనేది వేచి చూడాలి. మరోవైపు అక్కడ అయోధ్యలో రామ మందిర ప్రారంభోత్సవం కూడా కొంత ఫెచ్ అయ్యే అవకాశం కనిపిస్తోంది. ఈ అన్నిటి కలగొలుపు కొంచెం చూడాలి, అంటే కొంత బీజేపీకి కలిసి వచ్చే అవకాశాలే ఉండబోతున్నట్టుగా కనిపిస్తుంది. గతంలో అసెంబ్లీ ఎలక్షన్ టైంలో చాలా లేటుగా, అందరికంటే లేటుగా నాంచుకుంటూ ప్రకటించింది బీజేపీ టికెట్లని. కానీ ఈసారి అందరికంటే ముందే యాక్టివ్ అయిన పరిస్థితి కనిపిస్తుంది. ఎందుకంటే ఇక్కడ చాలా కీలకం ఎంపీ సీట్లు మనకి దేశంలో ఎలక్టోరల్లో ఎంపీ సీట్లు చాలా ఇంపార్టెంట్ కాబట్టి ప్రధాని ఎన్నుకోవడం కోసం ఎంపీ ఎలక్షన్ మీద ఎక్కువ దృష్టి పెట్టినట్టుగా కనిపిస్తుంది బీజేపీ.